విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మేఘాలయ హోటల్లోని బాత్రూంలో ఉరి వేసుకున్నట్లుగా గుర్తించారు. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలు ఎవరనేది తెలియాల్సింది. ఓ డాక్టర్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు చిరంజీవి అందిస్తారు. విశాఖలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ మేఘాలయ హోటల్లోనే ఆమె కొద్ది రోజుల క్రితం ఇక్కడ దిగడం జరిగింది. తర్వాత గురువారం మధ్యాహ్నం ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కూడా కలకలం రేపింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలో ఎక్కడ ఏ హత్య జరిగినా ఎలాంటి మృతి జరిగినా సరే వెంటనే పోలీసులు రెస్పాండ్ అవుతారు. కానీ దీని వెనుక మాత్రం గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుక ఏం జరిగింది, ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా హత్య చేసి రూమ్లో నిర్బంధించారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే దీని వెనక ఒక డాక్టర్ హస్తం ఉందని కూడా ప్రధానంగా మనకి వినిపిస్తున్నటువంటి వాదన. అయితే దీని మీద పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఆత్మహత్యగా, తర్వాత అనుమానాస్పద మృతిగా పలు విధాలుగా కేసుని అటు ఇటుగా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కేసు సంబంధించి ఏం జరిగింది ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. హోటల్ యాజమాన్యాన్ని అడిగితే అలాంటిది ఏమీ జరగలేదని చెప్తుండటంతో మరి ఈ మృతి మీద అనేక అనుమానాలు బలపడుతున్నాయి. ఇది నిజంగా ఏం జరిగింది ఏంటో కూడా తెలియాల్సి ఉంది. అసలు ఆ ఎన్ఆర్ఐ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ అన్నింటిని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. డేటా అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అలాంటిది ఏమీ జరగలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రిసెప్షన్లో కనిపిస్తుంది. మరి దీని వెనకాల ఏం జరిగింది ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హోటల్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఈ విషయం అడుగుతుంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని వెనక ఏం జరిగింది ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా ప్రస్తుతం దీనికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎన్ఆర్ఐ మహిళ ఏ విధంగా చనిపోయింది, దీని వెనకాల కారణాలు ఏంటి, ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా హత్య చేసి రూమ్లో ఉంచారా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీని మీద ఎవరైతే అనుమానం ఉన్నటువంటి డాక్టర్ ఉన్నారో అతను కూడా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా పోలీసులు బయటికి చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎందుకు అంత గోప్యత పాటిస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి దీని మీద పోలీస్ కమిషనర్ శంకరత బాచి కూడా స్పెషల్ టీం వేసి దీని మీద దర్యాప్తు చేస్తున్నట్టు కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఏ విషయాలను కూడా బయటికి చెప్పకపోవడం, అసలు ఈ ఎన్ఆర్ఐ మహిళ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు చంపారు, లేదంటే ఆమె చనిపోయిందా అనే వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. అమెరికా నుండే